Hi guys, what's up? Welcome back to my channel. This is Sai Charan Malyala. So live from Leh. So Leh lo idi ma naadi 4th day, Babbi 3rd day kada. So ikkada nunchi inka vellipothunam. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి వెళ్ళడం హాన్లే. సో రేపు ఉమ్లింగ్లో వెళ్తాం. ఉమ్లింగ్లో అనేది వరల్డ్లోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్, అంటే అంత హైట్లో వరల్డ్లో ఎక్కడ రోడ్ లేదు, ఉమ్లింగ్లో ఉందన్నమాట. సో అది మనం చేయబోతున్నాం రేపు. సో ఆల్మోస్ట్ లైక్ నాకైతే ఆల్మోస్ట్ 24-30-48 అవర్స్ కంటే ఎక్కువనే అక్లమటైజేషన్ అయిపోయినా, అంటే ఇక్కడ క్లైమేట్కి నేను అడ్జస్ట్ అయిపోయినా. బబ్బీకి ఆల్మోస్ట్ 48 అవర్స్. ఇవాళ 2 o'clock అయితే 48 అవర్స్ అవుతుందా, అంతే కదా? 11 o'clock అయితే 48 అవర్స్ అవుతుంది. సో పర్ఫెక్ట్. సో వీఆర్ గుడ్ టు గో అనమాట. సో ఖచ్చితంగా మీరు వచ్చి ఒకవేళ డైరెక్ట్ వెళ్ళిపోకండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఇక్కడ బ్రీతింగ్ నార్మల్గా ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే నాకు మొస వచ్చేస్తుంది. సో కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి, ఎందుకంటే మనం ఎక్కువ ఆక్సిజన్లో ఉండి అలవాటు పడిపోయినాం. అండ్ ఇక్కడికి వస్తే చాలా తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. సో అందుకే కొంచెం ఇక్కడ ఒక 2 రోజులు స్టే చేస్తే కొంచెమైనా మీకు బాడీ అలవాటు అయిపోతుంది. మొత్తం సెట్ అవుతుందని కాదు. అండ్ కొంతమందికి అక్లమటైజేషన్ చేసినా కూడా సెట్ కాదు. సో దాన్ని మనం ఏం చేయలేం. సో ఇట్స్ లైక్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. ఓకే, సో కమింగ్ టు టుడే మనం హాన్లేకి వెళ్తాం. హాన్లేకి వెళ్ళి అక్కడ నైట్ మిల్కీవే గ్యాలక్సీ చూడొచ్చు. సో చూద్దాం ఎలా జరగబోతుంది ఏందని. లైక్ బైక్స్ అయితే అన్నీ రెడీ. సో 1 2 3 and 4. సో మొత్తం 4 బైక్స్ ప్రాపర్ గేరప్ అయి ఉన్నాయి. సో ఇంకా వెళ్ళిపోదాం హాన్లే వన్స్ ఇక్కడ బిల్ అండ్ అన్ని కంప్లీట్ చేసేసుకొని. చలో గైస్, స్టార్ట్ అయిపోయినాం లే నుంచి. మనకి ఆల్మోస్ట్ ఒక 250 kilometers ఉంటుంది అనుకుంటా రైడ్. చలో ఈరోజుకి మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి పెట్రోల్ బంక్ అనమాట. ఫుల్ ట్యాంక్ చేయించేసుకోవాలి. సో ఇక్కడ నుంచి కొంచెం పెట్రోల్ చాలా మెయింటైన్ చేయడం బెటర్. ఎక్కడ కనిపిస్తాడో ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం బెటర్. సో బబ్బీ బైక్కి వెనక 2 క్యాన్స్కి హోల్డర్ వచ్చింది. సో కుదిరితే కాదు, దొరకబట్టించుకోవాలి. ఇప్పుడు మా క్యాన్లు కావాలి. 2 క్యాన్లలో పెట్రోల్ ఫిల్ చేయించేసుకోవాలి. అబ్బి నీకు ఎక్కడైనా క్యాన్స్ కనిపించేస్తే కొట్టించే, ఆగిపో. క్యాన్స్ అయితే తీసుకున్నాం కదా, సో అందులో పెట్రోల్ పట్టించేస్తున్నాం. సో ఇవి ఆ బైక్ మీద కట్టేస్తాం. నా బైక్ మీద ఇంకా కట్టడానికి చాలా లేదనుకోండి. ఆల్మోస్ట్ మొత్తం 14 liters, 14.54, 1500 అయింది ఆల్మోస్ట్. సో గైస్, మొన్న మనము షే ప్యాలెస్, తిక్సే మాన్స్టర్కి వచ్చాం కదా, అదే రూట్. అండ్ మళ్ళీ మనం మనాలి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా, అంటే రిటర్న్ ట్రిప్ అయిపోయి రిటర్న్ మనాలి వెళ్తాం కదా, ఆ రూట్ కూడా ఇదే. సో సెకండ్ టైం వస్తున్నాం అనమాట. మనాలి దాంతో 3rd అవుతుంది. సో ఇదే షే ప్యాలెస్. ఇక్కడ కొండపైన ఉంటుంది, పైనకి ఎక్కాలి. మనకి ఇవాళ 242 kilometers ఉంది ఇంకా హాన్లేకి. ఆల్రెడీ అన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. మేము పెట్రోల్ కొట్టించి ఆ క్యాన్స్లో నింపి ఆ క్యాన్స్ని ప్రాపర్గా టై చేసి వచ్చేసరికి టైం పట్టి తిక్సే దాటేసాం. ఆల్మోస్ట్ ఒక 1 kilometer అవుతుంది. క్రేజీ ఉంది రోడ్ అయితే. సో ఆల్రెడీ మనం ఇవాళ ఒక 25 kilometers వరకు అయితే క్రాస్ అయిపోయింది అనమాట. 25 కాకపోయినా ఒక 22-23 kilometers వచ్చేసాం. మార్నింగ్ ఇప్పుడు 8:30 అవుతుంది. సో మనకు ఒకవేళ ఇదే కంటిన్యూస్గా ఇదే ప్లేస్లో వెళ్ళిపోతే 1 వరకు ఉంటుందని అన్నది. బట్ మనం ఖచ్చితంగా ఫొటోస్ కోసం అవుతాం కాబట్టి అరౌండ్ 3-4 వరకు అయితే రీచ్ అయిపోతామని నేను అనుకుంటున్నా ఇవాళ. చూడండి అబ్బా, స్ట్రేట్ రోడ్స్. నాకు తెలిసి మనం కారు వరకు స్ట్రేట్ వెళ్ళడమే. స్ట్రేట్ వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలనుకుంటున్నా. చూద్దాం. అరే బాబు, ఏం చేస్తున్నావా? స్పీడ్ వెళ్ళకు, చాలా కొంచెం కంట్రోల్లో ఉండి అంతే. కారుకి వచ్చిన వెంటనే మనకు ఒక చౌక్ కనిపిస్తుంది. ఆ చౌక్ దగ్గర మనం రైట్ తీసుకుంటే హాన్లే సైడ్ వెళ్తాము. లెఫ్ట్కి వెళ్తే ప్యాంగాంగ్ వెళ్ళొచ్చు. ప్యాంగాంగ్ కోసం ముందు నుంచి కూడా ఇంకొక రోడ్డు ఉంటుంది. సో అది చాంగ్లా పాస్ నుంచి వెళ్తుంది అనమాట. ఇది కారు బేసిక్గా. ఈ రూట్లో మనకు ఉప్షి ఉంటుంది. ఉప్షి మోస్ట్లీ ఈ రూట్లో ఏం పాసెస్ లాగా ఏమి ఉండవు, బట్ అంతా ఇట్లా ఉంటుందంట రోడ్డు. సో వెళ్ళిపోవచ్చు నీట్గా. మొత్తం 4 bikes. క్రేజీ ఉంది బో. ఫస్ట్ చెక్ పోస్ట్ ఆఫ్ ద డే. మోస్ట్లీ పర్మిట్ అడుగుతారేమో. పర్మిట్తో పాటు బైక్ ఏమైనా రెంటల్ది ఏమైనా అడిగితే అడగచ్చు. దిగు బాబీ,
మన పర్మిట్ అయితే అడిగారనమాట. మొన్న ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకున్నాం కదా అన్ని ప్లేసెస్కి. సో ఆ పర్మిట్ అడిగారు అంతే. జస్ట్ చూసి చెక్ చేసి ఫోన్లో చూపించేసినాం అంతే. లెఫ్ట్ 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 హాన్లే లెఫ్ట్ కదా. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే మనాలి 425 కిలోమీటర్స్ అంట మనాలి షార్చు. కొత్తగా వేసినట్టున్నారు రోడ్డు, టావర్ మ్యాక్ అంతే. లైక్ మోటోజీపీ రోడ్ లెక్క ఉంది. బైక్ రేస్ కార్ రేస్ చేస్తారు చూడు, అక్కడ ఎట్లుంటాయి రోడ్స్ అట్లున్నాయి. రోడ్డు మీద చిన్న డైవర్షన్ ఉందన్నమాట. అరే చిన్న చిన్న బ్రిడ్జులు రా, చిన్ని బ్రిడ్జులు. బ్రో హిమాంక్ వెల్కమ్స్ యూ టు రాణిబాగ్. గుజరాత్ వాళ్ళ స్నో లెపర్డ్స్ ఏరియానా? అమ్మ బాబోయ్, నైస్. రోడ్కి ఏమైంది యాక్చువల్లీ, ఇప్పుడే వేస్తున్నారేమో రోడ్ అక్కడ. చిన్న బ్రేక్, లిటిల్ బ్రేక్. ఆల్మోస్ట్ ఇవాళ మార్నింగ్ నుంచి ఒక 110 కిలోమీటర్స్ ఈజీగా వచ్చేసాం. ఇదంతా కూడా పింక్ ఉంది రాయి అంతా. ఈ కొండ కూడా అట్లా ఉంది, ఇటు రైట్ సైడ్ కొండ. ఈ కొండ ఆర్మీ క్యాంప్ ఉంది ఇక్కడ. ఓకే వెళ్ళు రైట్. నో పార్కింగ్, రాక్ స్లైడ్ ప్రోన్ ఏరియా. చలో. ఫ్రెష్గా వస్తున్నాయి వాటర్ పైనుంచి చూడండి. అందులో చాలా మంచి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చే థింగ్స్ ఉంటాయి తెలుసా ఆ వాటర్లో. సో మాహేకి వచ్చే ముందే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. ఆ రూట్ ఉంది కదా, అది సోమోరిరి రూట్. సోమోరిరి కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్, చాలామంది కవర్ చేస్తారు. బట్ నేను ఇప్పుడు కవర్ చేయట్లేదు, దానికి అంత టైం లేదు. 66 కిలోమీటర్ వెళ్ళాలి, 66 కిలోమీటర్ బ్యాక్ రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి అటు వెళ్ళాలి. సో ఇవాళ స్కిప్ చేసేస్తున్నాం ఆ ప్లేస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేసుకుందాం. అదంతా మొత్తం ఆఫ్ రోడింగ్ ఉన్నట్టుంది చూస్తే. వస్తున్నావా బాబీ? రైట్ డా, నన్ను క్రాస్ చేసి. ప్రజెంట్ మనం వచ్చిన హైట్ వచ్చేసి 13,684 feet. విలేజ్ నోమా, ఇండియన్ ఆయిల్. ఇంకా ఫుల్ చేపించేద్దాం. 3 పాయింట్లు తగ్గింది నాకు. బాబీ నువ్వు ముందుకెళ్ళు, కంటిన్యూ చేయమన్నది అలా. నేను ప్రోటీన్ బార్ తింటా అంతలోపు. లెట్స్ డూ సమ్ అడ్వెంచర్. అంటే తీట పడిని ఇంగ్లీష్లో అడ్వెంచర్ అంటారు అనమాట. పైకి ఎక్కుదాం మనం. కనెక్ట్ ఉందా మబ్బీ? నైస్. ఇది ఓకేనా? మావాడు ఆల్రెడీ వెళ్ళి వచ్చాడు. సో నేను ఇప్పుడు వస్తున్నాను అనమాట. అమ్మా 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 అమ్మా. I'm turning it. Chalo, let's go. ఇది చూడండి ఒక్కసారి, అక్కడ ఒక్క ఆర్మీ క్యాంప్ ఉంది. నెక్స్ట్ లెవెల్. ఇంత ఎడారి కొండలకి ఉన్నాయి, మధ్యలో వాటర్, దాని గ్రాస్ అంటే గడ్డి. ఆహాహాహాహాహా, స్వర్గంలో అనిపిస్తుంది చూస్తుంటే. ఇదంతా ఎందుకో పింక్ కలర్ ఉంది. ఒకసారి గూగుల్ చేసి చూడాలి అసలు పింక్ కలర్ ఎందుకు ఉందా అనేది.
హోలీ హోలీ సాజనా ధీరే ధీరే ఆజనా, ఎంత స్ట్రైట్ ఉంది చూడురా రోడ్. అసలు క్రేజీ. సో ఇవాళ మార్నింగ్ నుంచి ఏంటంటే మనం ఎక్కడ కూడా ఏ పాస్ క్రాస్ చేయలేదు. పాస్ అంటే ఒక కొండ ఎక్కి ఆ కొండ దిగడం లాంటిది ఏం చేయలేదు. మోస్ట్లీ అన్ని ఇట్లాంటి ఏరియాలు మొత్తం కొండ మధ్యలోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే స్ట్రైట్ ఖాళీగా ఉంటుందో అక్కడ నుంచి రోడ్ వేసారనమాట. ఇది రోడ్ అంతా అట్లే ఉంది. ఇంకొక నాకు తెలిసినంత వరకు ఇంకొక 65 కిలోమీటర్స్ ఉండొచ్చు మనకు డెస్టినేషన్కి, హాన్లే. సో హాన్లేలో నిన్న మొన్న మొత్తం క్లౌడ్ బర్స్ట్ అంట, అంటే క్లౌడ్ బర్స్ట్ కాదులే, అంటే జస్ట్ క్లౌడ్స్ ఉండి వర్షం పడ్డదంట. సో కొంచెం స్నో కూడా వచ్చిందంట. ఇవాళ అయితే బాగానే ఉందంట. హోప్ఫుల్లీ నైట్ మనకు స్టార్ గేజింగ్ చేయడానికి ఆప్షన్ దొరుకుద్ది. ఇవాళ కాకపోయినా అట్లీస్ట్ రేపైనా ప్లీజ్ దేవుడా. సో ఇంకో చెక్ పోస్ట్లో అయితే ఆపేశారు. ఐటీబీపీ చెక్ పోస్ట్ లోమా 13,861 feet, హాన్లే 44 kilometers. రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. పర్మిట్ చూపించాలంట. సో లోమా చెక్ పోస్ట్ దగ్గర ఆపారనమాట. ఇక్కడ అసలు క్రేజీ. అక్కడ ఒక జేసీబీ చూడండి, ఆ జేసీబీ నీళ్ళలో పడ్డది డైరెక్ట్. ఇంకో బ్రిడ్జ్ కడుతున్నారు ఇక్కడ. నైస్. లోమా చెక్ పోస్ట్ దాటినాక మనకు 2 రూట్లు వస్తాయి. స్ట్రైట్ వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి. హాన్లే 53 kilometers చూపిస్తుంది రా బాబు. అక్కడేమో 44 అని రాశారు. మళ్ళీ ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. ఇట్స్ టైమ్ టు క్లోజ్ దిస్. 40 kilometers ఇట్లే ఉంది రోడ్డు. ఇంకా 40 kilometers ఉంది. ఇప్పటివరకు 10 kilometers వచ్చినాం చెక్ పోస్ట్ నుంచి. ఇలానే ఉంది సేమ్. చూడండి, చిన్న సింగిల్ రోడ్డు, అటు ఇటు కొండలు, మధ్య మొత్తం ప్లెయిన్ ల్యాండ్. ఆ ప్లెయిన్ ల్యాండ్లో మధ్యలో రోడ్డు. డ్రోన్ ఎగరేస్తే బాగుంటుంది కానీ చాలా వరకు ఇక్కడ మిలిటరీ ఏరియా ఉంది. సో అందుకే ఐఎమ్ జస్ట్ రిఫ్రైనింగ్ ఇట్ ఫ్రమ్ ఫ్లయింగ్. ఏం కాలే. షూ దులుపు. లేదు పాతది అది. షూ దులుపురా. హాన్లేకి కమాన్ కడుతున్నట్టున్నారు. రోడ్ లేదని మోడు భయపడుతున్నాడు. ఆఫ్ రోడ్ డైవర్షన్ అనమాట. మెయిన్ వాక్. ఏంద్రా లిక్కారు ఏం మాట్లాడుతున్నావురా? ఓన్లీ 14 kilometers మోర్. వెనకనే ఉన్నానా నేను? సో చలో గైస్, హాన్లే అయితే రీచ్ అయిపోయినాం. సో ఇప్పుడు షాప్ మాకు దాన్ని ఏమంటారు, స్టే ఎత్తుక్కోవాలి. అక్కడ అదంతా హాన్లేని అనుకుంటా. నైస్. ఇక్కడ బేకరీ కూడా ఉంది. రివర్ వ్యూ అయితే సెట్ అసలు. అరే అక్కడ చూడు స్ట్రైట్ ఎంత బాగుందో. స్నో పడుతుందా?
సో చలో గైస్, హాన్లేలో అయితే హోమ్ స్టేకి అయితే రీచ్ అయిపోయినాం. హాన్లేకి వచ్చినాక హోమ్ స్టే కోసం వెతుక్కున్నాం. సో ఇది ఒకటి దొరికింది, 1000 పర్ డే అని అన్నాడు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ లైక్ 2 days ఉంటాం కాబట్టి యాక్చువల్లీ అయితే 12,000 కావాలి 2 daysకి, బట్ 10,000కి ఇచ్చేసాడు ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. ఈ రూమ్లో 5 members ఉండొచ్చు, బట్ 3 members అయితే ఎవరు లేరు. మేమైతే ఇద్దరం ఉన్నాం ప్రజెంట్. మేమిద్దరం ఈ 2 బెడ్లని ఆక్యుపై చేస్తాం. సో అన్ని ఛార్జింగ్స్ పెట్టేసినాం, ఎందుకంటే మళ్ళీ తొందరగా పవర్ పోతుంది అంటే ఇక్కడ. సో అది పోయేలోపే మనం ఛార్జింగ్ పెట్టేసుకుంటే బెటర్. అండ్ అనుకున్నట్టే 3 o'clock వరకు రీచ్ అయిపోయినాం. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఏంది ప్లాన్ అనేది ఒకసారి చూడాలి. అండ్ అసలు మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయినా, లే నుంచి హాన్లే వరకు రూట్ ఉంది అబ్బా, నెక్స్ట్ లెవెల్ రోడ్. అసలు ప్రాపర్ బటర్ స్మూత్ రోడ్స్. నా బైక్ యావరేజ్ 35-36 ఇచ్చింది అంటే అర్థం చేసుకోండి. యూజువల్గా 28 ఇస్తుంది, 35-36 వచ్చింది యావరేజ్. సో నేను చెప్తున్నా కదా, ఏదర్ మీరు హాన్లే నుంచి లేకి వెళ్ళినా, లే నుంచి హాన్లేకి వచ్చినా కూడా సో 5-6 hours కంటే ఎక్కువ పట్టదు, అంతే కదరా. 5-6 hours కంటే ఎక్కువ పట్టదు, డిపెండ్స్ ఆన్ యువర్ బ్రేక్స్. ఓకే, మేము ఆడుకుంటూ వచ్చినాం కాబట్టి మాకు అట్లా 7 hours పట్టింది. సో మేము చాలాసేపు ఆగినాం మధ్యలో. చలో, సో మధ్యాహ్నం వచ్చాం కదా, వచ్చాక వెంటనే కొంచెం మ్యాగీ అండ్ అట్లా తినేసి పడుకుంటే ఈవినింగ్ అలా లేచా. అండ్ లేచేసరికి మాడి పాపం వీడి బాధ చెప్పు. 1:30 నుంచి నెట్ లేదు, సిగ్నల్ లేదు, కాల్స్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, వాట్సాప్ లేదు. లేస్తుంది. ఇట్స్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఐ డోంట్ వాంట్ దిస్ ఎక్స్పీరియన్స్ బ్రో. సో అదనమాట. అంటే ఇక్కడ వీళ్ళు అసలు క్రేజీ, వీళ్ళకు ఇంటర్నెట్ లేదు, టీవీ లేదు, ఏం లేదు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకంతా డిఫరెంట్. వాళ్ళు పెరిగే ఏరియా అంతా, అంటే వాళ్ళు పెరిగే సరౌండింగ్స్ అంతా లైక్ ఎన్విరాన్మెంట్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్, టెక్నాలజీకి చాలా దూరంగా. లైక్ దే డోంట్ నో వాట్ ఈస్, ఐ మీన్ ఫోన్ అంటే తెలుసు, బట్ ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది, ఫేస్బుక్ అని ఉంటుంది, యూట్యూబ్ అని ఉంటుంది, ఇవన్నీ ఏం తెలియదు. గేమ్స్ అని. వీడైతే ఐఎమ్ హ్యాపీ, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్. ఎందుకంటే అట్లీస్ట్ కొంచెం ఇంటర్నెట్కి దూరంగా ఉండాలని అనుకుంటున్నా. బట్ వీడికి ఎట్లా అంటే, నాకు నెట్ కావాలి, నేను కాల్స్ మాట్లాడుకోవాలి, అన్నీ చేస్తుండు. బట్ ఇట్స్ ఓకే, ఎప్పుడో ఒకసారి ఇట్లా ఏం కాదు. సేమ్ హాస్టల్ ఉన్నట్టు భయాన్ని ఫోన్ సో ఓన్లీ ఇక్కడ బిఎస్ఎన్ఎల్ వస్తుంది, అది కూడా బిఎస్ఎన్ఎల్ కాల్సే. ఇంటర్నెట్ అంటే మేబీ ఏదైనా కెఫేనా లేకపోతే ఏదైనా ఆల్రెడీ ఉన్న హోటల్లో హోమ్ స్టేలో వైఫై ఉంటుంది కదా, అలాంటిది మీరు తీసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ. సో అలాంటిదే తీసుకోండి. నేను వద్దని చెప్తున్నా, ఎందుకంటే లైక్ అట్లీస్ట్ స్టే అవే ఫ్రమ్ ఇంటర్నెట్ ఫర్ సమ్ డేస్ అట్లీస్ట్. సో అది నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఒకవేళ అర్జెంట్గా ఎవరితో మాట్లాడాలనుకున్నా, ఇక్కడ మీకు హోమ్ స్టే ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఈజీగా బిఎస్ఎన్ఎల్ సిమ్స్ ఉంటాయి. బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకొని మనము లైక్ వాళ్ళ ఫోన్ తీసుకొని మనం అనుకున్న వాళ్ళకి కాల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కంప్లీట్లీ ఎలక్ట్రిసిటీ వచ్చేసి ఆర్మీ సప్లై చేస్తుందంట. సో టైమింగ్స్ ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం అరౌండ్ ఏ టైం 4:30 11 to 4:30, మళ్ళీ 7:30 to 11:30 ఇంతే. నాకు చిన్నప్పుడు గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఇట్లా ఉండేదన్నమాట కటింగ్స్. ఒక వీక్ ఏమో 10 to 5 కట్ అయితే, ఇంకో వీక్ 12 to 4 కట్ అయిపోతుంది కరెంట్. రేపు మార్నింగ్ మనం లేచి ఉమ్లింగ్లాని అచీవ్ చేయడానికి వెళ్ళిపోదాం. సో ఉమ్లింగ్లా, ద వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్కి మనం వెళ్ళబోతున్నాం. చలో, సో ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్. జై హింద్. మాత్రం బిఎస్ఎన్ఎల్ పోస్ట్ పెట్టి తెచ్చుకోండి. వద్దు. నో. జస్ట్ ఈ 2 days ఇక్కడ ఉమ్లింగ్లా హాన్లే కోసం అండ్ ప్యాంగాంగ్ వెళ్ళినప్పుడు అక్కడ 3 days. ఈ 3 days వితౌట్ ఇంటర్నెట్ ఉండండి అబ్బా, ట్రై చేయండి. ఐఎమ్ సేయింగ్ ఇట్ విల్ బి సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అంతే. సో నేనైతే పొద్దున్న నుంచి అసలు ఫోన్ జస్ట్ అట్లా ఓపెన్ చేస్తున్నాను అంతేగాని, అంటే కొంచెం అలవాటు ఉంటుంది కదా, ఊకే ఫోన్ ఓపెన్ చేసి చూసుకొని మెసేజ్ చూసుకొని అట్లా చేస్తున్నా కానీ కొంచెం తగ్గిపోయింది. ఇప్పటికే చాలా తగ్గిపోయింది. నేను పక్కకు పడేసిన ఫోన్ని, అసలు యూజే చేయట్లేదు. సో లైక్ ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే, చలో, బాయ్.